హే గాయ్స్, పంజాబ్లో మళ్లీ తుపాకుల మోత మోగింది. అమృత్సర్లోని ఒక పెళ్లి వేడుకలో అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఊహించని విధంగా బుల్లెట్లు దూసుకొచ్చాయి. తాన్ తరన్ జిల్లా వల్టోహా గ్రామ సర్పంచ్ మరియు ఆప్ నాయకుడు జర్మల్ సింగ్ను దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు మరియు ఒక గ్యాంగ్స్టర్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు పంజాబ్ను వణికిస్తోంది. అసలేం జరిగింది? ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 నుండి 3 గంటల మధ్య అమృత్సర్లోని మేరీగోల్డ్ రిసార్ట్లో ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ వేడుకకు ఆప్ ఎమ్మెల్యే సర్వన్ సింగ్ ధున్ కూడా హాజరయ్యారు. జర్మల్ సింగ్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతుండగా అతిథుల రూపంలో వచ్చిన 2 యువకులు ఒక్కసారిగా ఆయన తలపై కాల్పులు జరిపారు. వందలాది మంది చూస్తుండగానే ముఖానికి ముసుగులు కూడా లేకుండా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. గ్యాంగ్స్టర్ల ప్రమేయం. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే గ్యాంగ్స్టర్ ప్రభ్ దాసువాల్ మరియు డోనీ బల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ ఈ హత్యకు బాధ్యత వహించారు. ఎక్స్టార్షన్ కనెక్షన్. ఎమ్మెల్యే సర్వన్ సింగ్ ధున్ మాట్లాడుతూ జర్మల్ సింగ్కు గత కొంతకాలంగా గ్యాంగ్స్టర్ల నుండి బెదిరింపులు, డబ్బులు ఇవ్వాలని ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పాత కక్షలు. జర్మల్ సింగ్ మీద గతంలో 3 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. అంటే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాకాండ. వ్యవస్థపై ప్రశ్నలు. పట్టపగలు, అది పెళ్లి వేడుకలు, ఎమ్మెల్యే పక్కనుండగానే ఒక ప్రజాప్రతినిధిని చంపడం పంజాబ్లో శాంతిభద్రతల పరిస్థితిని ఎండగడుతోంది. నిందితులు భయం లేకుండా ముఖం చూపిస్తూ వచ్చి కాల్పులు జరపడం గ్యాంగ్ వార్ సంస్కృతి ఇంకా బలంగా ఉందని నిరూపిస్తోంది. పోలీసులు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ముగింపు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఇలా వరుసగా జరుగుతున్న ఈ హత్యలు పంజాబ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చట్టం తన పని తాను చెయ్యాలి. నిందితులు ఎంతటివారైనా శిక్షించబడాలి. మరి ఈ గ్యాంగ్స్టర్ కల్చర్కు ఎప్పుడు ముగింపు పడుతుంది? మీరేమంటారు? కమెంట్ చేయండి.